సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ర్యాలీ అదేవిధంగా బీఆర్ఎస్ నిరసనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సిద్దిపేటలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు కాసేపటి క్రితమే ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. అక్కడ పెద్ద ఎత్తున ధర్నాకు కూడా దిగారు. ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నల్ల బ్యాడ్జీలు, నల్ల కండవాలు ధరించి ఈ ర్యాలీలో పాల్గొని నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా భారీ ర్యాలీగా ఇటు బయలుదేరారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ ఆందోళనతో సిద్దిపేటలో ఒక రకమైనటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. రాత్రి అర్ధరాత్రి తర్వాత పూజల హరికృష్ణ యువసేన పేరుతో కొంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంటే ఇటు మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. హరీష్ రావు రాజీనామా చేయాలి, ప్రభుత్వం
2 లక్షల రుణమాఫీ చేసింది, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయం లోపలికి కూడా దూసుకెళ్లారు. పైకెక్కి ఉన్నటువంటి ఫ్లెక్సీలను అన్నింటినీ కూడా తొలగించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. రాత్రి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇక అదే కంటిన్యూ అవుతుంది. పొద్దున కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. వాళ్ళంతా సమావేశమై ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు చేరుకొని ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఇటు సీఎం రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా పోటీగా ఇటు ర్యాలీ చేపడుతున్నారు. హరీష్ రావు రాజీనామా చేయాలి, రాజీనామా చేసేంత వరకు తమ నిరసన కార్యక్రమాలు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా భారీ బైక్ ర్యాలీగా బయలుదేరారు. బైపాస్ నుంచి వస్తున్నటువంటి ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు పోలీసులతో ఇటు ఘర్షణకు కూడా దిగారు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళని బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదంతా చూస్తుంటే రాత్రి నుంచి ఇక సిద్దిపేటలో ఈ హైటెన్షన్ కావచ్చు, ఈ హైడ్రామా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సిద్దిపేటలో చాలా చోట్ల ఇటు ఒకవైపు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది అని చెప్పేసి హోర్డింగ్స్ లో ప్రదర్శిస్తున్నాం. మరోవైపు హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి హోర్డింగ్స్ అన్ని కూడా చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్స్ ని తొలగించే క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తూపులాటలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అయితే కట్టడి చేస్తున్నారు. అయినప్పటికీ ఈ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. సిద్దిపేటలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Huh?